అందరికీ నమస్కారం. వైసీపీ చేసిన పనికి స్పీకర్ పాత్రుడు రాజీనామా. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్ చేశారు. గత 5 ఏళ్లలో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామని అటవీ శాఖ చెబుతుందని అన్నారు. అయితే అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్లో నిర్వహించిన వన మహోత్సవ సభలో పాల్గొన్న ఆయన సవాల్ విసిరారు. గత 5 ఏళ్లలో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారని అన్నారు. సోషల్ ఆడిట్లో 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపించారని అయ్యన్న పాత్రుడు ఛాలెంజ్ విసిరారు. అలాగే అయ్యన్న పాత్రుడు అటవీ శాఖ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారని, నర్సీపట్నం డివిజన్లో ఉన్న సామీల్లో కలప స్మగ్లింగ్ జరుగుతుందని, దీనికి కొంతమంది అటవీ శాఖ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ మేరకు స్మగ్లింగ్కు సంబంధించిన పూర్తి వివరాలను, అలాగే అక్రమాలకు సహకరించిన అధికారుల పేర్లతో తయారు చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ అటవీ శాఖ అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అందించారు. అయితే అందరి సమక్షంలో వివరాలు అందజేస్తున్నానని, దీనిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించేందుకు మొక్కలు నాటారని పిలుపునిచ్చారు. అయ్యన్న పాత్రుడు ప్రతి స్కూల్, కాలేజీలో మొక్కలు నాటే విధంగా ప్రతిపాదన చేయాలన్నారు. ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు 3 మొక్కలు పెంచాలని, సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పలు విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే గంటలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.